నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెడ్లైన్ అయితే ఇక్కడ చూద్దాం. 80,000 పైకి పుత్తడి, తులంపై 750 రూపాయలు పెరిగిన ధర, 5,000 అధికమైన కిలో వెండి, కొనలేని కేంద్రాలు అంటూ మరో హెడ్లైన్ మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. నమస్తే తెలంగాణ దినపత్రికలో చూడొచ్చు. కొనలేని కేంద్రాలు, రాష్ట్రంలో తెరుచుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర దక్కకపాయే, మళ్లీ మిల్లర్లే దిక్కాయే, కొన్ని చోట్ల ప్రారంభించిన మొదలు కాని ధాన్యం కాంటాలు, పట్టించుకోని అధికారులు, దయనీయంగా రైతుల పరిస్థితి, వాన హెచ్చరికలతో దడ, పలు చోట్ల తడిసిన వడ్ల రాసులు, ఇదే అదునుగా అడ్డగోలు ధరకు కొనుగోలు చేస్తున్న మిల్లర్లు, మద్దతు లేకపోయినా నష్టమైన అమ్ముకుంటున్న రైతులు, ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ముంచుకొస్తున్న వర్షాలు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఇంకోవైపు మిల్లర్ల దోపిడీతో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొనుగోలు కేంద్రాల జాడేది. ఈసారి అక్టోబర్ 1 నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఓవైపు ధాన్యం కోతలు జోరందుకున్న సివిల్ సప్లై మాత్రం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమైందనే విమర్శలున్నాయి. ఎన్నాళ్ళీ కన్నీళ్లు ఏరి కొనేవాళ్లు. సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వడ్ల రాసులు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిన కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో సిద్దిపేట మార్కెట్లో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పలు జిల్లాల్లో చేతికందిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భరోసా ఇవ్వాల్సిందే. రెండో రోజు కొనసాగిన రైతు ఆందోళనలు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు. వనపర్తి జిల్లాలో రేవంత్ దిష్టిబొమ్మ దహనం. ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజనులు. ఆందోళనలో అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత. విద్యుత్ ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టులా మారుతుంది. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు సమంజసం కాదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలను ఒకే కేటగిరీ కింద చేర్చడం ప్రభుత్వ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్న కేటీఆర్. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావును కలిసి వినతి పత్రం అందిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, కోవలక్ష్మి, మాగండి గోపినాథ్, సంజయ్, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు ఉన్నారు. ప్రజలపై 18,000 కోట్ల భారం. విద్యుత్ ఛార్జీలు పెంచితే అన్ని వర్గాలకు అన్యాయం. వినియోగదారులపై ఛార్జీల భారాన్ని అడ్డుకోండి. ప్రభుత్వ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి. విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞప్తి. గృహ వినియోగదారులపై 5 రెట్లు భారమా? కరెంటు ఛార్జీలతో రాష్ట్ర పురోగతికి గొడ్డలు పెట్టు. కాంగ్రెస్ అనాలోచిత చర్యలతో పరిశ్రమలు వాపస్. 10 ఏళ్లలో పైసా పెంచని కేసీఆర్ సర్కార్ అన్న కేటీఆర్. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రజలపై వివిధ రూపాల్లో 18,500 కోట్ల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, దాదాపు 9 ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిందని, వాటిని తిరస్కరించాలని కోరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, వాసుదేవరెడ్డి తదితరులు కలిసి విద్యుత్ నియంత్రణ మండలికి సోమవారం వినతి పత్రం సమర్పించారు. మండలి ఎదుట తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం 9 ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందజేసింది. మోత మోగనున్న విద్యుత్ ఛార్జీలు నవంబర్ నుంచి పెంచేందుకు కసరత్తు. టారిఫ్ పై ఈఆర్సీ బహిరంగ విచారణ. 23న హైదరాబాద్, 24న నిజామాబాద్, 25న సిరిసిల్లలో సభలు.
ఓర్ని ఇది పిల్ల కాలువే, ఇది చూడడానికే ఇంత దూరం వచ్చినమా? మూసీ నదికి దీనికి పోలిక ఎక్కడున్నది? ఈ మాత్రం సుందరీకరణ మనకు అవసరమా? సీఎల్లో చుంగై చున్ వాగును చూశాక రాష్ట్ర బృందంలోని సభ్యుల గుసగుసలు. కోట్లు ఖర్చు పెట్టి వెళ్లడం దండగా అని ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ రేవంత్ ప్రభుత్వ తీరుపై నెటిజన్ల విమర్శలు. అనుకున్నదే అయింది. మూసీ నదికి దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రవహిస్తున్న చుంగై చున్ వాగుకు అసలు పోలికే లేదని, ఆ ప్రాజెక్టు ప్లానింగ్ మూసీ ప్రాజెక్టుకు ఏమాత్రం సరిపోలదని నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం డాక్యుమెంట్లు ఫోటోలతో ప్రత్యేక కథనంలో వివరించింది. అయినప్పటికీ ఇదేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి 20 మందితో కూడిన ఓ బృందాన్ని సియోల్ పర్యటనకు పంపించింది. తీరా చుంగై చున్ వాగును చూసిన బృంద సభ్యులు ఒకంత షాక్ గురైనట్టు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. కండ్ల ముందున్నది కాదని కొరియా దాకా. హైదరాబాద్ లోనే చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్లు. ఒక్క ప్లాంట్ లో రోజుకు 1500 టన్నుల వ్యర్థాల ప్రాసెసింగ్. సియోల్లో 1000 టన్నుల ప్లాంట్ ను చూసి బృందం ఆశ్చర్యం. ప్రతిపక్ష నేతల కాలేజీలనే సీట్లు పెంచలేదా? న్యాయస్థానం ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదు? ప్రభుత్వానిది కోర్టు ధిక్కరనే. ఇంజనీరింగ్ సీట్లలో సర్కార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధిక్కరణ నోటీసులు జారీ. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, నల్లగొండ జిల్లా రామన్నపేటలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయనున్న సిమెంట్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రాతిపదిక స్థలంలో సోమవారం రైతులతో కలిసి ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నేతలు. డ్రై పోర్ట్ ముసుగులో దగ. రామన్నపేట రైతుల నుంచి భూములు సేకరించిన అదానీ గ్రూప్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేస్తామంటూ మాయమాటలు. బిడ్డలకు ఉపాధి లభిస్తుందన్న ఆశతో భూములిచ్చిన రైతులు డ్రై పోర్ట్ పక్కన పెట్టి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సిద్ధమైన సంస్థ. వేడుక చూస్తూ అదానికి వంత పాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఫ్యాక్టరీకి ధర్మారెడ్డిపల్లి కాలువ ద్వారా నీళ్లిచ్చేందుకు సన్నాహాలు. జనావాసాలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రాణాంతక రోగాలు, గర్భస్రావం, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం. తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా పిలిచే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట గ్రామం కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నది. ఆ మాటకొస్తే ఆ ఒక్క గ్రామంలోనే వారే కాదు, పరిసర ప్రాంతాల్లోని 20కి పైగా గ్రామాల ప్రజలందరిది ఇదే పరిస్థితి. అదానికి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే వారి ఆందోళనకు ప్రధాన కారణం. ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులు చేతులు కలిపి ప్రజలను, పర్యావరణాన్ని వంచిస్తున్న తీరుపై మరో పోరాటానికి రామన్నపేట సిద్ధమవుతున్నది. బాల సదనంలో లైంగిక వేధింపులు, మైనర్ పై అటెండర్ అఘాయిత్యం, ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు. కుప్పకూలిన రియల్ కలలు, ఆగిన అమ్మకాలు, నిలిచిన కొనుగోళ్లు, రాష్ట్రంలో స్తంభించిన నిర్మాణ రంగం, హైదరాబాద్ లో ఆగిన పెద్ద ప్రాజెక్టులు, వెంటాడుతున్న హైడ్రా భయాలు, ముందుకు రాని కొనుగోలుదారులు. ఆదాయం పెరగలే, జీఎస్టీ ఎదగలే. సెప్టెంబర్ లో నామమాత్రంగా పెరిగిన వసూళ్లు. నిరుటితో గత 6 నెలల్లో మరో అత్యల్ప వృద్ధి రికార్డు. 2022తో పోల్చితే నిరుడు 33% వృద్ధి నమోదు. రాష్ట్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆదాయ వృద్ధి నేల చూపులు చూస్తున్నది. 10 నెలలుగా ప్రధాన రంగాలన్నింటిలో స్తబ్దత నెలకొనడంతో ఖజానాకు రాబడి సైతం తగ్గుముఖం పట్టింది. ఇందుకు జీఎస్టీ వసూళ్ల లెక్కలే నిదర్శనం. ముఖ్యంగా నిరుడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో ఆదాయ వృద్ధిలో తగ్గుదల నమోదైంది. హైడ్రా పరిహారం ఇస్తావా? అనుమతులుంటే కూల్చబోమంటూ సీఎం హైడ్రా ప్రకటనలు. ఈర్ల చెరువు హుడా లేఅవుట్ లో కూల్చిన వాటి సంగతేంటి? నష్టపరిహారం కోరుతున్న ఇండ్ల బాధితులు. ఫలితాల్లోపే విచారణ ముగించాలి. ఆలస్యమైందని ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించకపోవడంతో రోధిస్తున్న గ్రూప్ 1 అభ్యర్థిని. గ్రూప్ 1 పై హైకోర్టుకు సుప్రీం సూచన. పరీక్ష వాయిదాకు నిరాకరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన మెయిన్స్ పరీక్షలు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వుల జారీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే గ్రూప్ 1 ఫలితాలు వెలువడక ముందే తమ వద్దనున్న పిటిషన్లపై విచారణను పూర్తి చేసి తగిన తీర్పును వెలువరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షను వాయిదా రీషెడ్యూల్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లో ఉన్నప్పుడు స్టే ఎలా ఇస్తామని, ఇది గందరగోళానికి గురవుతుందని తెలియజేసింది. గ్రూప్ 1 కేసు తేలేదాకా న్యాయ పోరాటం అంటున్న బీఆర్ఎస్. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.